ఇంకా ఆశిస్తూ బ్రతుకుతున్నాం. ఒకసారి మనం ఆలోచన చేసుకుందామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని ప్రేమించి మరియు పునరుద్ధరణను ప్రవేశపెట్టిన దేవుని స్తుతించుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకుందామండి. ప్రభువా యేసుక్రీస్తు రక్తమే జయం. 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 హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. దేవా వందనాలు నాయన, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి దేవ వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన. ప్రార్థన చేసుకుందాము. కృపాకరికి మా ప్రిపర్లోకి తండ్రి, నీ ఘనమైన నమ్మకం నాయన, మనం ప్రేమించి ప్రభు నాయన మరొక పునరుద్ధరణ మనం ప్రవేశపెట్టిన దేవానికి వందనాలు. ఆగస్టు నెల చివరి వాళ్ళకి తీసుకొచ్చిన దేవానికి వందనాలు తండ్రి నాయన. నిమిత్తనైనా ఇంకా ప్రభు నాయన అనేక మంది కోవిడ్ బాధితులు కొంటూ పట్టిన సమయం కోలేకపోతున్నంత నాయన, మరి సమయంలో ప్రభు ఈ విధంగా లైవ్గా మేము కార్యక్రమం చేయడానికి సహాయం చేసిన దేవానికి వందనాలు. మేమే కాదైనా యూట్యూబ్ ద్వారా ఎంతమంది ప్రతి అందరూ కూడా దీవించండి, అసలు సహాయం దయచేయండి. ప్రత్యేకించి మా సంఘస్థుల ప్రభుత్వం అనేక మంది ఆయా ప్రాంతాల్లోనూ ఆయన ఆయా రాష్ట్రాల్లోనూ దేశాల్లో ఉన్నారు ప్రభుత్వం. అందరూ ప్రభుత్వం ఈ సమయంలో వాళ్ళు ఆరాధన పరకుండా సహాయం దయచేయండి, దర్శించిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం. మా సంఘస్థ కాదు ప్రభుత్వం, ఎంతమంది అయితే ప్రభుత్వం వాళ్ళకి అందరూ కూడా ప్రభుత్వం వారి హృదయాలతో మాట్లాడిన ప్రభుత్వం శివదానికి కావాల్సిన ఆత్మీయాహాన్ని దయచేయండి. ఆయన సమయంలో ప్రార్థన సంఘస్థంలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన శ్రీనాథపురంలో బిడ్డలు దీవించండి, అల్లూరు సీతంగోళ్ళు బిడ్డలు దీవించండి ఆయన, మల్కాపురంలో బిడ్డలు ఉన్నారు దీవించండి ఆయన, జంట కోళ్ళు ఉన్న బిడ్డలు ఉన్నారు దీవించండి ఆయన, శ్రీహరిలో ఉన్న బిడ్డలు ప్రభుత్వం, అన్నం కోళ్ళ బిడ్డ ప్రభుత్వం, కోటి పుందల బిడ్డలు ఉన్నారు ప్రభుత్వం దీవించండి ఆయన, హనుమానూరులో బిడ్డలు దీవించండి, ఎక్సెస్ కోళ్ళ బిడ్డలు దీవించండి ఆయన, అశోక్ నగర్ బర్మా కోళ్ళని ఇంత కోళ్ళ బిడ్డలు ఉన్నారు దీవించండి, అసలు సహాయం దయచేయండి. అదేవిధంగా గాజువాకల బిడ్డ ప్రభుత్వం, ఎన్ఏడి కంచెపాడు ప్రభుత్వం, మధువాళ్ళు ఉన్న బిడ్డ వాళ్ళు దీవించండి, ఆశ్రయించండి ఆయన, అంబాలలో ఉన్న బిడ్డలు ఉన్న ప్రభు దీవించండి, అసలు సహాయం దయచేయండి. ఆస్ట్రేలియా ప్రభునైనా, అమెరికా ఆస్ట్రేలియా ప్రభుడైనా, అరబ్ కంట్రీస్ ప్రభుడైనా, అండమాన్ ఉన్న బిడ్డలు దీవించండి, ఆశ్రయించిన గుంటూరు తెలంగాణ మా పిల్లలు ముందు ప్రభు అని కూడా దీవించి అందరూ ప్రభుడైనా ఈ సమయంలో ప్రభుడైనా మాతో ఎక్కిపోయి సహాయం దయచేయండి. ఈ సమయంలో మా పిల్లలకి మంది బలహీనంగా ఉన్నారు ఆయన, ముట్టడి సహాయం దయచేయండి ఆయన, శారీరక పద్ధతి బిడ్డలు దయచేయండి ఆయన. అదేవిధంగా చుట్టుపక్కల అంతా కూడా ప్రభుత్వ చాలామంది కరోనా బాధితులు ప్రభు అందరూ కూడా దర్శించి సహాయం దయచేయండి. మేమే కాదైనా ప్రపంచం అనేక దేశాలు ప్రభునైన మరి కరోనా బాధపరచడం ప్రభునైనా అయ్యా నీ బిడ్డలు దయచేసి సహాయం దయచేసి ఒక్కడవే కనుక చూపల దేవుడు అయిన దేవాన్ని పొందాను ఆయన. ఈ యొక్క విపత్తు నుంచి బిడ్డలు దయచేయండి ప్రభు. అనేక మంది ఉద్యోగాలు కోల్పోతుంది, అనేక మంది ఆయన ఆహారం అనేక భద్రతలు లేనితో ఉన్నారు ప్రభు, సహాయం దయచేయండి. ఈ సమయంలో మా సంఘ బలహీనంగా ఉన్న బిడ్డల ముట్టి సహాయం దయచేయండి. షుగర్ బీపీతో బాధపడుతున్న వాళ్ళు దీవించిన మా పిల్లలు అనేక మంది ప్రభు ఎక్కడ ప్రభు ఈ సమయంలో ప్రభుత్వ నీ సందర్భంలో కాబట్టి సహాయం దయచేసి నడిపించి కొడుకుని ఆనంతరం నడిపించి మహిమ పొందుకుంటావని యేసయ్య నామంలో మిక్కిలితో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపో
జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో వెళ్ళినా నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, నిధి పౌరపు మనసయ్యా యేసయ్యా, పౌరపు మనసయ్యా, నిధి పౌరపు మనసయ్యా యేసయ్యా, పౌరపు మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, లోయలలో ఉన్నను నన్ను విడిచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, లోయలలో ఉన్నను నన్ను విడిచిపోలేదయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా, నిధి ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, నిధి ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము నాంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము నాంత వరకు విడచిపోలేనయ్యా, హల్లెలూయా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా
నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయా నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయా నా తీయని తలంపులు నీవేనయ్యా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పూజనీయుడా నీతి సూర్యుడా పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయా నా తీయని తలంపులు నీవేనయ్యా ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా
నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసులో నడిచేదా యేసుతో గడిపేదా యేసులో నడిచేదా పరమును చేరగానే వెళ్ళేదా పరమును చేరగానే వెళ్ళేదా హానోకు వలె సాగేదా నే సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునిగా సాగేదా నీ సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా పిల్లలు మరచిన భార్య విడచిన పిల్లలు మరచిన భార్య విడచిన స్నేహితులే నన్ను వెలివేసిన స్నేహితులే నన్ను వెలివేసిన యోబు వలె సాగేదా నే సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినుల రాళ్ళతో హింసించిన కఠినుల రాళ్ళతో
మించిన శివను వలె సాగెదా నీ సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తు హత సాక్షిగా మారేరా క్రీస్తు హత సాక్షిగా మారేరా పౌలు వలె సాగెదా నీ సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా స్తోత్రం హల్లెలూయా. ఇది మీకు ఏర్పాటు చేసుకుని కీర్తనలు చదువుకుందామండి. పరిశుద్ధ గురించి 100వ కీర్తన చదువుకుందామండి. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహం చేయడి, సంతోషంతో యెహోవాను సేవించడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించాను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించడి, కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించడి, ఆయన స్తుతించుడి, ఆయన నామను కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తత్తముండును. దేవుడు తన వాక్య పనికిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క సమయమున మరి ఆదివారం దినాన్ని మరొకసారి దేవుడు ఆరాధన చేసుకోవడానికి దేవుడి ఇచ్చినట్టు బట్టి మాతో కలిసి మీరు కూడా ఆరాధన చేయవలసిందిగా కోరుచున్నాను. మాతో కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు ఈ విధముగా దేవుడు మనకు తోడుకుంటున్నాం. మన రెండు చేతులు పైకించాలి. దేవుడు స్తుతులు చెల్లిద్దాం. దేవాస్తోత్రం దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమే దేవుడు మనతో మాట్లాడులాగా మరి యొక్క హృదయాలు మనం సిద్ధపాటు చేసుకుంటాం. ప్రతి ఒక్కరు ఈ సమయంలో సిద్ధపాటు నిజమే మాతో కలిసి ఆరాధన చేయవలసిన కోరుచున్నాం. వీక్షించున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క సమయాన్ని మీ హృదయాన్ని సిద్ధపరచుకుంటూ దేవుని స్తుతిస్తూ సిద్ధపడుతున్నాం. పరిశుద్ధుడా నీ సన్నిధిలో పరిపూర్ణుడా నీ గుడారములో పరిశుద్ధుడా నీ సన్నిధిలో పరిపూర్ణుడా నీ గుడారములో నీ అతిథిగా నన్ను నిలువని నీ అతిథిగా దేవా నన్ను నిలువని నీ నీడలో నన్ను నివసించని నీ నీడలో నన్ను నివసించని ఈ యొక్క సమయంలో నిజమే ఆయన యొక్క సన్నిధానంలో ఎవరు నిలవగలరు? ఈరోజు మనం అటువంటి అర్హత కలిగి ఉంటున్నాం. ఒకసారి గ్రహించుకుంటున్నాం. మరి యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటాం. ప్రియ సహోదరు సహోదరులారా, మాతో కలిసి ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నాం. నిజమే ఇదిగో ఈ యొక్క సమయం మన యొక్క హృదయాలు మనం సిద్ధపరచుకుంటాం. ఆయన యొక్క మాటలు వినడానికి సిద్ధపడతాం. కపటములేని హృదయమును కల్లలాడని నాలుక నిమ్ము కపటములేని
కీడించను పొరుగువారిని నిందించను చెలికానికి కీడించను పొరుగువారిని నిందించను యేసయ్యా 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 ఈ యొక్క సమయం ఆలోచన చేసుకుంటున్నావా? హృదయం ఏ విధముగా ఉంటుందో ఒకసారి గ్రహించుకుంటున్నావా? నీవు చేస్తున్న పనులు ఆయన ఇష్టపడుతున్నాడో లేదు? ఈ యొక్క సమయం హృదయాన్ని పరిశీలన చేసుకో. ప్రియ సహోదరు సహోదరుడా, ఇదే అనుకూలమైన సమయం. ఇదిగో ఈ యొక్క సమయాన ఈ యొక్క జీవితాన్ని సరి చేసుకుంటూ ఆయన ఒక మాట నిలబెట్టుకోవడానికి మన సిద్ధపాటు కలిగి ఉన్నాం. ప్రియ సహోదరు సహోదరు, సమయమును కోల్పోకుండా సద్వినియోగం చేసుకుంటాం. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడచరా అన్ని వేళలా నీటిపైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడచరా అన్ని వేళలా ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే నీ చిత్తమునే చేసెదా నీ బాటలోనే నడచెదా నీ సన్నిధిలోనే నిలచెదా నిన్ను వెంబడించెదా నీ చిత్తమునే చేసెదా నీ బాటలోనే నడచెదా నీ సన్నిధిలోనే నిలచెదా నిన్ను వెంబడించెదా ఆరాధన యేసు నీకే ఈ యొక్క సమయమున ఆరాధన ఆయనను ఆరాధన చేసే హృదయము నీవు కలిగి ఉంటున్నావా? ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే గాలి నీరు అన్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అన్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా ఆరాధన యేసు నీకే 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 ఈ యొక్క సమయం ప్రార్థన చేసుకుని మన హృదయాలు సిద్ధపరచు. ప్రియ సహోదరు సహోదరుడా, ఈ యొక్క సమయం ఒకసారి ఆలోచన చేస్తూ
నీ యొక్క జీవితము ఏ విధంగా నీవు ఆయనను ఆధారం చేసుకుని ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేసుకుంటున్నావు. ఆలోచనతో దేవుడిచ్చిన గొప్ప అవకాశముగా నువ్వు భావిస్తున్నావు. ఏదో అనాలోచనతో నాకు నచ్చినట్లు బతుకు తెచ్చాలను అనుకుంటున్నావు. ఆయన స్థితించిన జీవితం వ్యర్థమే. ఈరోజు ఆయన స్థితించే జీవితం కలిగి ఉండకపోతే నీవు నిష్ప్రయోజనమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని గ్రహించు. ఈరోజు మన నిలువిచ్చిన మన దేవుడు నిజమే ఆయన నీ కొరకు చేస్తున్న కార్యములు ఒకసారి ఆలోచన చేసుకున్నాం. 6 దినములు ఆయన నీకు ఆరోగ్యము ఇవ్వడం ద్వారా నీవు ఇది చేస్తున్నావు. ఈ యొక్క సమయం స్థితించే స్థితిలో నీవు ఉంటున్నావా? ఒకసారి ఆలోచన. ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాలు ప్రార్థన మహాపరిశుద్ధుడు మహాగణుడు పరలోకపు తండ్రి దేవా, ఈ యొక్క గొప్ప భాగ్యత మాకు అనుగ్రహించిన నారాయణ బట్టి మీకు వందనములు. ఈ యొక్క తోడు నీకు కాపాడు. ఈ యొక్క సమయంలో మా ప్రార్థన ఉంచి నీలో దేవాలయాన్ని మేము నిలుచున్న యోగ్యతను వారు గ్రహించారు. నిన్ను నీవు మహిమపరచుకోవాలి. ఈ యొక్క తోడు నీకు కాపాడించారు దేవా. మేము ఎక్కడ ఉన్నప్పటికీ నీవు మాతో ఉంటున్న విధానం బట్టి నీకు నీ సన్నిధి కాచి మమ్మల్ని ఉదయపరిచి మమ్మల్ని బలపరిచి ఇచ్చిన ప్రార్థన మరి యొక్క సమయమున మనము ఆగస్టు నెల 30వ తారీఖు చివరి ఆదివారాన్న ఈ విధముగా మరి దేవుని యొక్క మాటలు మనం ధ్యానము చేయడానికి మరి దేవుడు చక్కటి అవకాశం, మరి సమాజంగా కూడడానికి అవకాశం లేకపోయినప్పటికీ ఈ విధముగా యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క మాటలు మనం వినడానికి దేవుడి చుట్టూ బట్టి ప్రతి ఒక్కరము మన పరిశుద్ధ లేఖనములను తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనములు మనం గమనిద్దాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందిన ప్రవక్తలను హింసించేది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణమ పరలోకపు తండ్రి దేవా, ఈ యొక్క సమయమున దేవా నీవు మాతో మాట్లాడుతూ ఎల్లవేళలా నీ యొక్క మాటను బట్టి మమ్మల్ని బలపరుస్తున్న దేవా, ఎందరైతే వీక్షించున్నారో వారందరినీ నీవు బలపరచు. నీ యొక్క మాటల యొక్క ప్రాముఖ్యతను బట్టి దేవా నేను వారి బ్రతుకులు కట్టుకోవడానికి ఏది ప్రాముఖ్యమైనదో ఏది అవసరమైనదో వాటిని బట్టి దేవా నేను మమ్మల్ని బలపరిచి దేవా మా యొక్క జీవితాలకు ఆధారభూతుడిగా ఉంటూ మాకు సహాయం చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. మరి యొక్క సమయం అవునయ్య ధన్యతలను మరి యొక్క చివరి ధన్యతగా దేవా నాయన ఈ యొక్క మాటలు మేము ధ్యానించుండగా దేవా నీవు మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు దేవా. నీ యొక్క తోడు నీ యొక్క కాపుదల చేత నింపి నిన్ను నీవు మహింపరచుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. యేసు ఇచ్చిన ప్రార్థన పాత్రలు చేర్చుకో యేసునామములో నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క యేసు ప్రభువారు ఆయన మాట్లాడుతూ ఈ యొక్క ధన్యతల గురించి, ధన్యత అనగా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, సంతోష జీవి. ఏది మానవుడికి సంతోషం అంటే ఇహలోక సంబంధమైన వాటిల్లోనే మనకు సంతోషం ఉంది. కానీ యేసయ్య భిన్నమైన విషయాలు తెలియపరిచాడు. ఈ భిన్నమైన విషయాలు మనం చక్కగా గమనించుకోవాలి. ఆత్మ విషయమై దీనులై ఉండాలి, దుఃఖపడువారు ధన్యులు, అక్కడ సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు, కనికరము గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు. ఆయన కొరకు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ వారు ధన్యులే అని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనిద్దాం, ఇవి ఎలాగ ధన్యకరములు? నిజమే, ఈరోజు లోకంలో చాలామంది అనుకుంటారు ధన్యత నాకు సంతోషం అంటే నేను ఆనందించడం కోసం ఎంతమంది బాధపడినా పర్లేదు అని మనం అనుకుంటాం. కానీ ఆత్మానుసారమైన జీవితానికి వచ్చేసరికి ఇక్కడ యేసు ప్రభువులు అసలు నిజమైన సంతోషం ఏంటో సెలవిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ లోకంలో వెతికే సంతోషానికి
పరసంబంధమైన సంతోషానికి ఉన్న తేడా ఏంటి తెలుసా? ఈ లోకంలో ఉన్న సంతోషము అది శాశ్వతమైనది కాదు. కానీ దాని కొరకే జనులు ఏమి చేస్తూ ఉంటారంటే, చాలామంది ఏం చేస్తూ ఉంటారు, పరుగులు పెడతా ఉంటారు దాని కొరకే. కానీ పరసంబంధమైనది శాశ్వతమైన సంతోషము నీకు ఏమున్నా లేకపోయినప్పటికీ నీకు నూతన ఆనందము చేత నేను నడిపిస్తుంది. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 11వ వచనములో మనం ఇక్కడ హింసింపబడుచు అన్న మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ 3 విషయాలు యేసుప్రభువు వారు మాట్లాడిన విధానాన్ని మనం గమనించగలం. మొదటిగా మనం చూసిన 11వ అధ్యాయం చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, మొదట ఏమి చేస్తారంట? నిందిస్తాం. ఒక క్రైస్తవ జీవితానికి ఉండేదేంటి చెప్పండి అండి? నిందలు. ఉండేదేంటి? నిందలు. నిందిస్తాం. ఈ యొక్క నిందలు నాకెందుకండి అన్నది మనము అనకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ మనం మూడు విషయాలు మనం చూడగలం. మొదటిది ఏమి కనిపిస్తుందండి? నిందలు. రెండోది ఏమి కనిపిస్తుంది? హింసలు. మూడోది ఏమి కనిపిస్తుంది? చెడ్డ మాటలు, అబద్ధపు మాటలు, లేకపోతే అపవాదులు, లేకపోతే అపోహలు కలగజేస్తారన్నమాట. అయితే ఈ విధముగా మనం గమనించవచ్చు. మనము గ్రహించుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. ప్రతి ఒక్కరము మనము ఈ యొక్క లేఖన భాగాలు తెరిచి మనము చదివి మనము గ్రహించుకుందామండి. 27వ అధ్యాయము 44వ వచనము మనము గమనించినట్లయితే, ఆయనతో కూడా సిలువ వేయబడిన బండిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అక్కడ ఏం కనిపిస్తుంది? ఆయన ఏం చేస్తున్నారండి? నిందిస్తున్నారు. ఇక్కడ మనం గమనించగలము, ఆయన కూడా ఏమయ్యాడండి? నిందలు పొంది ఉన్నాడు. ఎందుకు నిందలు? మనం ఇదే మాటలు మనం గమనించాలండి. నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇవి ఎవరు కలిగి ఉన్నారు అంటే, మొట్టమొదటిగా మనకు మాదిరిగా ఉన్న యేసుక్రీస్తే ఈ యొక్క పరిస్థితులు ఆయన కలిగి ఉన్నాడండి. ఎందుకంటే సత్యము కలిగి సత్య మార్గంలో నడుస్తూ, సత్యాన్ని వివరిస్తూ, సత్య మార్గంలో నడిపిస్తూ ఉంటే ఆయనను అంగీకరించని వారు. నిజం. ఈరోజు మనం గ్రహించుకుందాం. ఈరోజు ఆ మార్గంలో నీవు ఉన్నప్పుడు నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావంటే ఈరోజు ఆలోచన చేసుకోవాలి. నిజమే. యేసయ్యనే వారు ఏం చేశారండి? నిందించి. యేసయ్య కొరకు ఎదురు చూచిన వారే వాళ్ళు. మళ్ళీ ఎవరి గురించి అండి? మెస్సయ్య గురించి ఎదురు చూసిన వారే ఆయన ఏం చేయడం మొదలెట్టారు? నిందించడం మొదలెట్టారు. ఈరోజు చూసి అందుకే ఆత్మీయ జీవితము, లేకపోతే ఈ యొక్క ఆత్మీయ ప్రయాణము, ఈ యొక్క యాత్ర, ఆత్మీయ యాత్ర ఎటువంటిదంటే ఎన్నో ఇబ్బందులు కలిగిన పరిస్థితి గుండా వెళ్ళాలి. ఏమంటే ఇబ్బందులు లేని పరిస్థితి గుండా నా జీవితం వెళ్తే బాగుండు కదంటే నిజమే. ఆశించడం బాగానే ఉంటుంది. కానీ అది ఎందుకు మనం పొందుకోలేమో తెలుసా? కారణం ఏంటంటే, మొట్టమొదటిగా గ్రహించుకో, నీవు ఈ లోక యాత్ర చేయి. నీవు వచ్చేస్తుంది ఏ యాత్ర అండి? ఈ యొక్క ఆత్మీయ యాత్ర. ఆత్మీయ యాత్ర ఎప్పుడు అది లోకమునకు ఎటువంటిదండి? విరోధము. అందుకే ఈ లోకంలో ఉన్నంత వారికి ప్రతి క్రైస్తవుడు, అందుకే యేసుప్రభువు వారు కూడా ఏమయ్యారండి? ఏమయ్యారు? ఈ లోకములో ఎన్నో ఇబ్బందులు పడి ఆయన ముందుకు సాగారు. ఇక్కడ మన యొక్క మాదిరి అయిన యేసుక్రీస్తు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా జీవితంలో ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా నా దేవుని యొక్క ఆలోచన ప్రకారం, ఆయన యొక్క మాట ప్రకారం నేనేం చేయాలి? జీవించాలి. అందుకే యేసుప్రభువు వారు ఒక మాట చెప్పారు కదా, ఆయన చెప్పిన మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. ప్రతి ఒక్కరు తెలుద్దాము. ఈ లోకంలో ఉన్నంత వరకు మనము ఈ యొక్క మాటలు ఎల్లవేళ మనం గ్రహించుకోలేము. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనం, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడు. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనని ఎడల మీరు మీ మాట కూడా గైకొందురు. నిజమే. అక్కడ ఆయన అంటున్న మాట ఇగో చూడండి, ఈ యొక్క దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. ఈరోజు చాలామంది ఏమని ఆలోచన చేస్తారంటే, దేవా నా బ్రతికి ఎలాగెళ్ళిపోవాలి? సాఫీగా వెళ్ళిపోవాలి. కానీ ఒకసారి ఆలోచన చేసుకోండి, యేసయ్య తన బ్రతుకు, తన యొక్క జీవితం, నిజమే
మళ్ళీ ఐశ్వర్యవంతుడిగా ఉంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఐశ్వర్యవంతుడు అనగా మనము చాలా తప్పుగా అవగాహన చేసుకుంటాం. ఏంటంటే ఇహలోక సంబంధమైన ఆలోచనతో అర్థం చేసుకుంటాం. ఆ ఐశ్వర్యత్వము లేకపోతే ఆ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితము కలిగి ఉండట, దేవుణ్ణి కలిగి ఉండట. ఈ యొక్క విషయాన్ని చాలామంది తప్పుగా అవగాహన చేసుకొని, నాకెందుకండి హింసలు ఎదురైనవి, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు, ఇహ సంబంధమైన కష్టాలను చూసి ఏమైపోతున్నారంట, ఇదిగో దేవుణ్ణి అవగాహన చేసుకునలేక నాకెందుకు ఈ బాధలు అనుకుని దేవునికి దూరస్థులైపోయిన వారుగా ఉన్నవారు గ్రహించుకోండి, అది ధన్యకరమైన జీవితం ఎంత మాత్రము కాదు. ఏది ధన్యత అంటే, ఇదిగో నా యొక్క యజమానుడే ఏమై ఉన్నాడండి? హింసింపబడ్డాడు. నా యజమానుడే నిందింపబడ్డాడు. నా యజమానుడే ఏమయ్యాడండి? అబద్ధ సాక్ష్యములు చెప్పాడు. నిజమే. ఈరోజు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు, నిజమే, ఆత్మీయ బ్రతుకుని నిలబెట్టుకుంటున్నప్పుడు అనేకమైన పోరాటము, దెర్ ఇస్ ఎ ఛాలెంజ్. నిజమే, జీవితంలో ఎన్నో పోరాటాలు నీకు ఎదురవుతాయని ఎన్నడూ నువ్వు మర్చిపో. ప్రియ సహోదర సహోదరు, ఈరోజు అవగాహన చేస్తాం. నిజమే, ఆత్మీయంగా అడుగు వేస్తున్నప్పుడు ఎంతో బాధాకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయా? అయితే యేసయ్య చెప్పిన మాట మనం మర్చిపోవద్దు. ఏమంటున్నాడు ఆయన? ఆనందించండి, సంతోషించండి. మనం గమనించినట్లయితే ఈ 12వ వచనము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ యొక్క సమయంలో ఎంత బాధ నీ యొక్క హృదయంలో ఉన్నప్పటికీ కూడా నిజమే, యేసయ్య ఈ లోకానికి రాకమునిపై ఆయన గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి. మనము గమనించినట్లయితే కీర్తన గ్రంథము 35వ కీర్తన 20వ వచనము నుంచి మనము ఈ యొక్క మాటలు గమనించవచ్చు. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయదు, నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచు కొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాడి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క దావీదు ద్వారా దేవుడు ముందుగానే ఒక ప్రవచనం, ఇది ఎవరి గురించి అండి? ప్రవచనం అండి, యేసుప్రభు వారి గురించి. నిజమే, ఆయనకు తెలుసు ఈ లోకంలో ఆయన ఏది పొందుకోవాల్సి వస్తుంది, ఇబ్బందులు. ఎందుకు ఈ లోకంలో ఆ యొక్క ఇబ్బందులు పొందుకోవాలి అంటే, ఇదిగో ఈ యొక్క లోకము ఏమైపోయిందండి? అపవాది స్వాధీనంలో. ప్రియ సహోదరు సహోదరుడు, ఈరోజు ఆలోచన చేసుకో. ఈ లోకంలో నెమ్మది కావాలంటే నువ్వు ఎవరికి లోబడాలి? జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకముకు మించి ఆ యొక్క పరలోకంలో నేను సభ్యత్వం కలిగి దేవునికి ఇష్టడిగా నేను బ్రతకాలంటే ఎటువంటి శ్రమ నేను ఓర్చుకోవడానికి నువ్వేం చేయాలి? ఇష్టపడాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఈ యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, ఏమండి పాస్టర్ గారు, ఇది క్రైస్తవ జీవితం అంటే ఎంత శ్రమలు ఉన్నప్పుడు మాకెందుకండి క్రైస్తవ జీవితం అంటే? నిజం, ఈరోజు ఆలోచన చేసుకో. బ్రతకడానికి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? ఊరికినే బ్రతికేవారు ఎవరైనా ఉన్నారా? ఆలోచించు. ఇప్పుడు పిల్లలకి ఉదాహరణ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. పిల్లలకి భోజనం పెడితే తినరాలు, మంచి ఆహారం వారు ఏం చేయరు? తినరు. ఏం కావాలంటారు వాళ్ళు? చెప్పండి. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారమే కోరుతారు. ఎటువంటివి? ఈ యొక్క జంక్ ఫుడ్. వాళ్ళకి ఎక్కువ ఏం కావాలి? నిజమే, ఐస్ క్రీమ్ ఇస్తే ఎంతైనా వారు ఏం చేస్తారు? తినేస్తారు. నిజమే, ఐస్ క్రీమ్ ఇస్తే ఎంతైనా తినేస్తారు, చిప్స్ ఇస్తే ఎంతైనా తినేస్తారు. కానీ పప్పుతో అన్నం కలిపి పెడతా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? అసలు తినరు. వాళ్ళకి తినిపించడానికి ఏం చేస్తారు? ఇంకా తల్లిదండ్రులు అందరికీ తెలుసు, పరుగులు ఆడుతూ ఉంటారు పిల్లలు వెనకాల. పాపం పాకే వరకు ఏదో చేస్తారు, కానీ నడకొచ్చిన తర్వాత వాళ్ళు అటు పరిగాడతారు, ఇటు పరిగాడతారు, ఇటు పరిగాడతారు, అటు పరిగాడతారు. నువ్వు నాకెందుకులే అని వదిలేస్తే ఆ కుమారుడు కుమార్తె వృద్ధులు పొందుతారండి? నందరు. అయినా ఏం చేస్తారు? కష్టపడతారు, మంచి ఆహారము తీసుకోవాలి, శ్రమ పడతారు. ఈరోజు నిజమే, ఈరోజు కడుపు నింపుకోవడానికి ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడుతున్నారు. ఎందుకు ఈ యొక్క ప్రయాసం? బ్రతకాలి. ఈరోజు బ్రతుకు కొరకు అంత ఆలోచన చేస్తున్నారే, ఆత్మీయ బ్రతుకు. నిజమే, ఈ యొక్క శారీరక బ్రతుకు ఎంతవరకు అండి? నువ్వు బ్రతుకున్నంత వరకే. ఆ తర్వాత మొదలవుతుంది అసలైన జీవితం.
ఈ యొక్క అసలైన జీవితంలో నువ్వు అడుగు పెట్టే ముందే నువ్వు గ్రహించుకోవాలి, ఆత్మీయ జ్ఞానము చేత అర్థము చేసుకోవాలి. ఈరోజు ఆత్మీయ బ్రతుకు కొరకు నేను ఏం చేస్తాను, ఏ కష్టపడ్డా అది అర్థమైన వాడు అర్థము చేసుకుంటాడు, ఇది కష్టమే కాదండి. నిజమే, పిల్లల్ని పెంచుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు ఏమనుకోరండి, అది కష్టం అనుకో. అది కష్టం అనుకున్నారంటే వారికి ఏమి లేదు, అవగాహన లేదు. ఈరోజు నిజమే, తిండి తినడం కూడా కష్టం అనుకున్నావా నీవు? అనుకుంటారా ఎవరైనా చెప్పండి? తిండి తినడం కష్టం అనుకుంటారా? ఏమి చేస్తారు, నవలాలు తినాలి, అప్పుడే ఏమొస్తుందండి, ఆరోగ్యం వస్తుంది. నిజం, తిండి తినడం కూడా కష్టం అంటే అటువంటి వాడు బ్రతకడం కూడా కష్టం. ఈరోజు ఆత్మీయ జీవితం గురించి చాలామంది అనేది ఎందుకు ఈ బాధలు అంటే నేను అంటాను, నీకు బ్రతకడము తెలియదు, దేవుని కొరకు బ్రతకడము తెలియదు, యేసుక్రీస్తు కొరకు బ్రతకడము తెలియదు. ఈరోజు ఏదో బ్రతుకని భ్రమల్లో నువ్వు ఉన్నావని గ్రహించుకో. అందుకే మనకు మాదిరిగా ఉన్న వ్యక్తి ఆయన. అందుకే ఆయన ఖచ్చితంగా ముందే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడి ఉన్నాడంటే, ఇదిగో దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. ఆ దాసుడు మాటని, ఆ యొక్క యజమానుడు మాటని వారు ఏం చేయలేదండి, వినలేదు. ఈరోజు అందుకే ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రతి విశ్వాస అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో శ్రమలు సాధారణమే, అయినను యేసుక్రీస్తు యందు విశ్వాసముతో నేనేం చేయాలి, ముందుకు సాగాలి. ఏ పరిస్థితులు అయినప్పటికీ దేవుని కలిగి నేను జీవించాలని ఆ యొక్క పోరాటము మనలో ఉండాలి. అది కోరుకుంటున్నాడు ఆయన. మనం ఇంకా గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఎందుకు ఈ యొక్క పోరాటము అనగా మనము గ్రహించగలమని. 8వ అధ్యాయము 17-18 వచనాలు మనం గమనించినట్లయితే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి క్రీస్తుతోడి వారసులము. అయితే ఆ యొక్క 18వ వచనం, మన ఎడల ప్రత్యక్ష కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నమాట, దేవుని కొరకు శ్రమ పడాలి. వారసుడు అనేవాడు, విశ్వాసి అనేవాడు, దేవుని బిడ్డ అనేవాడు ఎవరి కొరకు శ్రమ పడాలంటే క్రీస్తుతోడి, ఆయనను కలిగి నేను శ్రమ పడుతున్నాను. అటువంటి వాడు ఏమైనా అర్థం చేసుకుంటాడట, ఈ ఇప్పుడున్న శ్రమలన్నీ దేని కొరకు ఆలోచన చేస్తాడు, ఆ యొక్క మహిమ. ఏ మహిమ కలగబోవు ఏంటి, అదిగో ప్రత్యక్షత కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నానని అపోస్తలుడైన పౌలు ఏ విధంగా చెప్పి ఉన్నాడు, ఆ మాటను మనం గ్రహించుకోవాలి. అందుకే యేసుప్రభువు వారు అంటున్నారు, ఏమంటున్నారు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం ఏమవుతుందంట, అధికము. ఈరోజు కొందరు ఎటువంటి వారుగా ఉంటారంటే, ఏమండి ఈ లోకంలో చూడలేంది పరలోకంలో మేము చూడగలమా అంటే, నీవు అవిశ్వాసం. నీవెవరివి, అవిశ్వాసం. ఈరోజు గ్రహించుకో ప్రియ సహోదరి సహోదరుడు, విశ్వాస యాత్రలో మనము కలగబోవు మహిమ. ఈరోజు ఎన్నో విషయాలకి కష్టపడతాం. ఒక విత్తనము నాటినప్పుడు ఏమి చేస్తావండి, నువ్వు దానికి నీళ్లు పోసుకుంటూ చక్కగా చూసుకుంటూ అది ఎప్పటికైనా ఏమవుతుంది, మొలుస్తుంది. ఎలా చెప్పగలవు నీవు అంటే, నేనే స్వయంగా ఏం చేస్తాను, విత్తనం వేస్తాను, రోజు నేను నీళ్ళు పోస్తున్నాను, ఖచ్చితంగా అది ఏమవుతుంది, ఫలిస్తుంది. ఎవరైనా వచ్చి అది ఫలిస్తుంది ఏంటంటే ఏమని మాట్లాడుతావు, ఇదిగో నేను కష్టపడ్డాను. ఆత్మీయ కష్టము ఉన్నవాడు చెప్పగలుగుతాడు. ఏమని చెప్తాడండి అపోస్తలుడైన పౌలు అన్నట్టు. ఈరోజు అందుకే ఆత్మీయమైన శ్రమల్లో మనం ముందుకు సాగుతూ దైవికమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడే నీవు కూడా చెప్పగలవు. ఏమని చెప్పగలవు, ఇదిగో ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఈరోజు చెప్పగలవు ఆ మాట. అది ఎవరు చెప్పగలరండి, కష్టపడినవాడు. విశ్వాసిగా నీకు చెప్పుకుంటే సరిపోదు, ఆత్మీయ కష్టం ఉండాలి. నిజం, ఒక విత్తనము నాటి గొయ్య తీసి నాటి దాన్ని పోషిస్తున్నప్పుడు, దాన్ని కాపాడుతున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏమంటాడు, ఖచ్చితంగా నేను ఏమి చూస్తాను, ఒక ఫలాన్ని చూస్తాను, ఖచ్చితంగా దాని యొక్క వృద్ధిని చూస్తాను. ఆత్మీయ జీవితంలో ఆ యొక్క కష్టము కలిగిన వాడే చెప్పగలడు,
నేను ఎదురు చూస్తున్నాను, గొప్ప వాటి కొరకు ఎదురు చూస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను అని చెప్పాలి. లేకపోతే ఈరోజు కొందరు విశ్వాస విషయంలో వెనకబడిపోయి నేను ఏమి పొందుకున్నాను, ఏమి చేసుకున్నాను. అటువంటి జీవితము నీదైతే ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరు. అటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావంటే ఒకసారి పరిశీలన చేసుకో. నీవు అనుకుంటుంది ఆత్మీయ జీవితము కాదు. ఆ విధంగా కాక ఆయనలో ఎటువంటి కష్టాన్నైనా నేను కలిగి, ఇదిగో ఆయన నాకు మాదిరిగా ఉన్న ప్రకారము ఆయన జీవించిన విధానాన్ని బట్టి ఈ లోకంలో నేను బ్రతికి ఆయన కొరకు నిలబడాలని మనం సిద్ధపడాలి. అదేవిధముగా పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము మనము గమనించవచ్చు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఎవరండి ఆయన మహిమలో సంతోషించగలరు? యేసే మహిమలో ఎవరు సంతోషిస్తారట? ఆయన శ్రమ అనుభవం తెలిసిన వారు, ఆయన కొరకు శ్రమ పడిన వారే సంతోషించగలరు. తెలుసా ఎందుకు చెప్పండి? ఆయన కొరకు శ్రమ పడిన వాడు ఎందుకు సంతోషిస్తాడు? ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వైభవం అంతా ఏమైపోద్ది? ఆ రోజు ఏమైపోద్ది? గతించిపోతుంది. నిజమే. పరసంబంధమైన ఆనందము కొరకు ఎదురు చూసేవాడు ఈ లోకంలో ఏం పోయినా పర్లేదు అనుకుంటాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు సమస్తము ఏమైపోద్దండి? పాడవుతూ ఉంటుంది. నిజమే. అందుకే ఈరోజు ఇప్పుడున్న దినాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఏమో. దేవుని రాకడకు మనం సమీపిస్తున్నాము. నిజమే. ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే చాలా భయంకరమైన. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు నేను బ్రతకాలా, దేవుని కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతికిన వాడు ఈ యొక్క శ్రమల అనుభవముల్లో ఏం చేయగలడంటే ఎవరి కొరకు కష్టపడతాడండి? యేసుక్రీస్తు శ్రమల అనుభవం ఈ యొక్క జ్ఞానము కలిగి బ్రతుకుతాడు. అందుకే మనము చూచినట్లయితే అటువంటి వారికి ఏముందంట? పరలోక రాజ్యములో మీ ఫలము అధికము. అది ఎప్పుడు మనం మర్చిపోని వస్తుంది. అటువంటి వారే ఏమవుతారండి? మత్తయి సువార్త 19:29 మనం గమనించినట్లయితే ఎవరైతే ఇటువంటి శ్రమ అనుభవంలో ముందుకు సాగుతూ ఆనందిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుంటారో అటువంటి వారి జీవితము మత్తయి సువార్త 19:29 మనం గమనించినట్లయితే నా నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లులైనను తల్లినైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఇండ్లనైనను పెట్టిన ప్రతి వాడును 100 రెట్లుగా పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఆయన చెప్పిన మాట. ఎవరంట? ఏదైనా వదిలేయచ్చు దేవుని కొరకు. ఎందుకు అంటే వదిలేయడం అంటే అర్థమేంటి? ఉదాహరణ జ్ఞాపకం చేసుకోండి. వదిలేయడం అంటే అర్థమేంటి? నీ మనస్సు ఎవరి మీద ఉండాలి, ఎవరి మీద అనుకోవాలి? వదిలేశానని చెప్పేసి మళ్ళీ వాటి మీద నీ యొక్క మనసు ఉందంటే అది వదులుకోవడం కాదు. దాన్ని వదులుకోవడం అనరు. ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పిన మాటను మనం స్పష్టంగా మనం అవగాహన చేసుకున్నట్లయితే ఆ మనస్సునే మనం ఏం చేసుకున్నాం? చంపుకుని బ్రతికిన వారు. ఈరోజు అటువంటి మనస్సును చంపుకుని బ్రతికిన వారు ఎవరు అంటే నిజమే ఆత్మీయ జీవితంలో అనుభవం కలిగిన వాడే ఆ విధంగా ఏం చేయగలడంటే ఏదైనా పర్లేదండి, నేను ఏది వదులుకోవడానికైనా పర్లేదు నా దేవుని నిమిత్తం. ఎందుకంటే ఆత్మీయ జీవితమే ప్రాముఖ్యత, ఆత్మీయతే ప్రాముఖ్యత అనుకున్నాము. నిజం. అటువంటి వాడు ఏం చేస్తాడంట? ఇదిగో తాను ఈ యొక్క లోక సంబంధమైన వాటి మీద అవగాహన కాక పరసంబంధమైన వాటి మీద ఆలోచన చేస్తూ ఆయన కొరకు బ్రతకడం నేర్చుకుంటాడు. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట తిమోతికి ఈ విధంగా మాట్లాడుతూ తాను చెప్తున్న మాట మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు తెరదాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ
అపోస్తలుడైన పౌలు తాను ఖచ్చితంగా దృఢ సంకల్పముతో లేకపోతే విశ్వాసముతో చెప్తున్న మాటలు మనం గమనించి ఇక మీదట నా కొరకు ఏముంది? జీవ కిరీటము, నీతి కిరీటం, క్షమించండి, నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎందుకు నీతి కిరీటం ఉంచబడి ఉందంటే, ఎందుకో నేను ఎలా బ్రతికాను అక్కడ అంటున్నాడు కదా. మనం బయట చదవచ్చు 5వ వచనం, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉను, శ్రమపడుము, సువార్తికునికి పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. నేనిప్పుడే ప్రాణార్పముగా పోయబడి ఉన్నాను, నేను వెల్లడిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం. అక్కడ అంటున్నాడు శ్రమపడుము. ఏమంటున్నాడంటే శ్రమపడు. ఎందుకు ఆ మాటలు చెప్తున్నాడు? తను చేశాడు. అపోస్తలుడైన పౌలు చేసి ఆ యొక్క తిమోతికి చెప్తున్నాడు. పరిచర్య బాధ్యత అప్పగిస్తూ చెబుతున్న మాటలుగా మనం గ్రహించుకోవచ్చు అండి. అందుకే ప్రియ సహోదరు ఈరోజు అవగాహన వచ్చేస్తుంది. ఈరోజు నువ్వు చెప్పగలవు నీ కొరకు ఏది భద్రపరచబడి ఉంది? నువ్వు చెప్పగలవు ఒకవేళ ఆయన యొక్క రాకడ లేక ఆయన నిన్ను పిలుచుకున్నట్లయితే నువ్వు చెప్పగలవా? నా కొరకు ఇదిగో ఈ యొక్క ఫలము పరలోకమందు ఫలము అధికమవుతుందని నువ్వు చెప్పగలవా? ఈరోజు ఆలోచన చేసుకో. ఈరోజు అవగాహన చేసుకుంది. ఇంకా మనం ఏం ఆలోచన చేస్తున్నాం? ఇహలోక సంబంధమైన వాటిలో మిగిలి వాటినే మనం ఏమనుకుంటున్నామంట? దేవుని కొరకున్న పోరాటం అనుకుంటున్నారు చాలామంది. క్రైస్తవ జీవితంలో పోరాటం అంటే ఏంటి? ఒక క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే కొంతమంది అనాలోచన. ఒక క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలండి? గొప్పగా బ్రతకాలి. అసలు గొప్పగా బ్రతకడం అంటే ఏంటి? అది ఈ యొక్క శరీర తత్వాన్ని సూచిస్తుందా లేకపోతే ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని సూచిస్తుందా అన్నది మనం గ్రహించుకోవాలి. నిజమే, గొప్ప గొప్ప చక్కటి వస్త్రధారణ కలిగి ఉంటే లేకపోతే చక్కటి భవనములో చక్కటి పరిస్థితులు కలిగి ఉంటే అది దాని గురించి మాట్లాడలే. చక్కటి ఏంటంటే ఆయన లక్షణాలు కలిగి జీవించడమే క్రైస్తవుడికి ప్రథమ బాధ్యత. ఇది మనం గ్రహించుకోవాలి. ప్రియ సహోదరి ఈరోజు మనం ఏమైపోయామంటే కొన్ని విషయాల్లో అజ్ఞానులుగా ఉంటూ మనము తప్పుగా అవగాహన చేసుకుంటూ ఏదో వెతుకులాడుతాం దేవుడు. ఈరోజు ఏమైపోయిందండి? ప్రాస్పారిటీ ఏం కావాలంట? ఆశీర్వాదం అంటే ఏంటి? ఈరోజు చాలామంది ఆనందం అంటే ఏంటంటే యేసుక్రీస్తు కొరకు శ్రమ పడుట అన్న భావం పోయింది. పౌలు సెల్ఫ్ వాళ్ళు తీసుకెళ్ళి చెరసాలలో వేసినప్పుడు వారు ఎక్కెక్కి ఏడవట్లేదు. కానీ మెలకు వచ్చినప్పుడు, ఎప్పుడు మెలకు వచ్చిందో ఆ అర్ధరాత్రి సమయం ఆ యొక్క సంఖ్యలతో బిగించారు, కాళ్ళకు బండలు వేశారు. మెలకు వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆయనను స్తుతిస్తున్నారు. ప్రియ సహోదరి ఈరోజు అవగాహన వచ్చేసి ఈరోజు నీ జీవితంలో ఏదైనా పరిస్థితులు తారుమారాయా, ఎందుకు ఈ శ్రమ అంటున్నట నీకు ఇంకా అర్థం కావట్లేదు. నువ్వు యేసుక్రీస్తుని అవగాహన చేసుకుంటున్నా. ఈరోజు అవసరం తీరిపోవడానికి నీవు దేవుని కలిగి ఉంటున్నావంటే అది ఆత్మీయ జీవితం కాదండి. ఆయన వల్ల నా బ్రతుకు మారాలి, అది ఆత్మీయ జీవితం. ఆయన కొరకు మారాలంటే మనం ఏమవ్వాలండి? ఎంతో శ్రమ అనుభవం కావాలి. ఉదాహరణ జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో అన్నింటికన్నా పెద్ద చదువు ఏదంటే సాధారణంగా ఏమంటారంటే సాధారణంగా అందరూ మాట్లాడుకునే మాట ఐఏఎస్. ఉదాహరణకు చెప్తున్నా, దానికన్నా ఇంకా కష్టమైన చదువులు ఉన్నాయి. కానీ ఉదాహరణ మనం తీసుకున్నట్టు చాలామందికి అందరికీ తెలుసు ఐఏఎస్ చదవడం అనేది ఏంటి? చాలా కష్టం, ఎంతో శ్రమ పడాలి, ఎంతో కష్టపడాలి. ఒక ఐఏఎస్కి అంత కష్టమైతే ఈరోజు ఆత్మీయ జీవితము కలిగి యేసుక్రీస్తును మెప్పించే జీవితం మనం కలిగి ఉండాలంటే, మన దేవునికి ఇష్టకరమైన జీవితం మనం కలిగి ఉండాలంటే ఎంత శ్రమ, ఎంత నీవు సాక్రిఫైస్ చేసుకోవాలి, ఎంత త్యాగము చేసుకోవాలి. ఈరోజు త్యాగం చేసి నిజం ఐఎస్ చదివేవాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదివే వాళ్ళు ఏం చేస్తారంటే నిద్ర త్యాగం చేస్తారు, వాళ్ళు ఆటలు త్యాగం చేస్తారు, వారికి ఉన్నవన్నీ త్యాగం చేసుకుని ఏం చేస్తారండి? కష్టపడతారు. ఎలాగైనా నేను ఉన్నతమైన స్థితిని నేను సంపాదించుకోవాలి.
ఈరోజు ఆత్మీయ జీవితము కొరకు నువ్వు ఏమి త్యాగం చేస్తున్నావు? అందుకని ఇళ్ళలైనను, అక్క చెల్లెలైన, తల్లులైనను, పిల్లలైనను, తండ్రులైనను విడిచిన వాడు. అదేంటంటే దూరం అయిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ అటువంటి త్యాగపూరితమైన జీవితం నీలో ఉందా? అంటే అది వదులుకోవడానికైనా ఇష్టపడగలవా? అదేనండి అపోస్తలులు చేస్తారు. అదే చాలామంది మిషనరీస్ చేసిన పని. అదే చాలామంది గొప్ప గొప్ప వారు దేవుని కొరకు బ్రతికిన వారు చేశారు. వారి బ్రతికి ఈరోజు నువ్వు అంటున్నావు ఏమండి, నేను నాకున్న వాటిని నేను విడిచిపెట్టలేను అని ఉన్నాను. ఈరోజు మనందరికీ అటువంటి కష్టాల్లో దేవుడు నడిపించాడంట, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా. అది వ్యక్తిగతంగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా శ్రమల గుండా నడిపిస్తాడు. మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఈ విధంగా మాట్లాడుతున్న మాటను మనం గమనించగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. సాధారణమైన శోధన లేదు. ఈరోజు ఇవన్నీ ఈ సాధారణమైన వాటిలో కూడా మనం ఏం చేయలేకపోతున్నామంట, తట్టుకుని నిలబడలేకపోతున్నాం. అయితే ఇంకా మనం కింద అక్కడ చదివినట్లయితే ఇక్కడ మనము గమనించగలము, దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు నమ్మదగిన వాడు అంటే ఆయన ఏ విధంగా నమ్మదగిన వాడు? మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువ. మనము ఇక్కడ గమనించాలండి, మీరు ఎంత తట్టుకోగలరో అంతే దేవుడు ఏం చేస్తాడంట, ఆ యొక్క శోధన అనుభవంలోకి దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే ఇది మనకి ప్రాముఖ్యత. ఎందుకంటే ఇది లేకుండా మనం ఆత్మీయంగా అభివృద్ధి ఏం చేయలేమండి, పొందలేం. ఇంకా కింద చదవబడిన మాటను మనం గమనించినట్లయితే, అంతేకాదు సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలగజేయును. అయితే మనం ఏం చేయాలి? చెప్పండి, వెతకాలి, మనం నిలబడాలి. ఈరోజైతే శోధనలు ఎదురైపోతుంది అనుకుంటాం, కానీ నువ్వు ముందుకు అడుగు వేస్తే నేర్చుకుంటావు. నువ్వు ముందుకు అడుగు వేస్తే నిలబడతావు. నువ్వు ముందుకు అడుగు వేస్తే దేవుడి యొక్క గొప్ప కార్యాలు వచ్చాడు కదా. ఈరోజు మనకున్న సమస్య, ప్రియ సహోదరు, శ్రమ అనగానే ఎందుకు ఈ శ్రమ అంటావు? కానీ శ్రమ లేకపోవడం అని మనం అంటాం, కానీ జీవితం అంటేనే శ్రమ. ఆ శ్రమలలో నుంచి మనం ఏమవుతున్నాం అంటే ముందుకు సాగుతున్నాం. అదే మనకి గొప్ప ధైర్యాన్ని, గొప్ప ఏమి తీసుకొస్తుందంటే నిరీక్షణకు ఆధారం వచ్చేస్తుంది. అందుకే యేసుప్రభువు వారు కూడా ముందుగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏం చేయాలంట, సంతోషించి ఆనందించు. శ్రమ అనేసరికి క్రీస్తు కొరకు ఎవరైతే శ్రమ పడతారో వారే ఆయన రాజ్యంలో ఏమవుతారంట, గొప్ప ఫలం వారికి ఏమైంది, ఈ ఏర్పాటు చేయబడి. ఈరోజు ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా మన అర్హత ఏంటి ఈరోజు ఆలోచన వచ్చేస్తాం. నిజమే, దేవా ఏ పరిస్థితికి నేను వెళ్ళినా పర్లేదు, ఇదిగో నిన్ను కలిగినది జీవించు. ఇదే కదా నీవు కోరుకుంటుందని నువ్వు గ్రహించగలుగుతున్నావు. అనాలోచనతో బ్రతకొద్దాం. ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినప్పటికీ యేసే ఉంటే చాలా నువ్వు అనుకుంటున్నావు. నిజముగా నీ యొక్క బ్రతుకు ధన్యకరం. అటువంటి జీవితానికి దేవుడు గొప్ప విలువను తీసుకురాబోతున్నాడు. ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడు, మహాగణమ పరలోకపు తండ్రి, దేవా, ఈ యొక్క సమయమున శ్రమ యొక్క ప్రాముఖ్యత గురించి నువ్వు మాట్లాడుతూ ఒక క్రైస్తవ జీవితం దేవా వ్యక్తిగతముగా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఆలోచనతో ఒక శ్రమ అనుభవంలోకి నువ్వు నడిపించేది వాడివి. అయ్యా, మాకెందుకు శ్రమ అనుకునే భావజాలముతో దేవనైనా బ్రతికే ఈ లోకంలో మేము ఉన్నామయ్యా. అవునయ్యా, ఈ లోకంలో ఎవరూ శ్రమ అనే విషయానికి వచ్చేసరికి ఎవరూ వద్దంటారు. అయితే ఒక విశ్వాసికి శ్రమ ప్రాముఖ్యమైనదని నువ్వు మాట్లాడుతున్నావు. అయితే దేవానైనా విశ్వాసులుగా దేవా ఆత్మీయ పోరాటంలో మేము ముందుకు సాగుచుండగా ఈ యొక్క శ్రమ అనుభవంలో దేవానైనా ఈ లోకాన్ని చూచి దేవానైనా మేము కూడా భ్రమల్లో బ్రతుకుతున్నాం. మేము దేవా అటువంటి భ్రమల్లో బ్రతికే వారిని దేవానైనా ఆ భ్రమ నుంచి తొలగించి సత్యాన్ని గ్రహించుకోవడానికి సహాయం ఇచ్చు. ఎందుకంటే దేవానైనా
దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాడని దేవా నాయన మేము గ్రహించుకోవడానికి సహాయం వచ్చాడు. దేవా నీవు అనేక శ్రమల గుండా మా జీవితానికి దేవా నాయన నెమ్మదిని సమాధానం అనుగ్రహించి ఈరోజు ఈ విధముగా మేము బ్రతుకుతున్నామంటే దేవా నీవు పడిన శ్రమ అయితే నీ మాదిరిని బట్టి దేవా మేము నువ్వు బ్రతుకుతూ దేవా నాయన మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని నువ్వు సెలవిస్తావు. మరి ఈ యొక్క సమయం వీక్షించున్న ప్రతి ఒక్క బిడ్డలు నువ్వు బలపరచు. అవునయ్యా, కృంగిపోయే స్వభావాల నుంచి తొలగించుకోవాలైనా నీ యందు సంపూర్ణమైన విశ్వాసంలో వృద్ధులుంది ఆ యొక్క స్థితికి ప్రతి ఒక్క బిడ్డలు నడిపించు. ఏ ఒక్కరు దేవనని ఏ పరిస్థితుల్లో చూస్తారు అవన్నీ కలగజేసిన వాడు నీవే అని గ్రహించుకుంటూ వాటి నుంచి తప్పించే సహాయము కూడా నువ్వు ఏర్పాటు చేసావని ధైర్యముతో దేవనైనా ముందు కడుగు వేస్తుంది. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఏ పరిస్థితుల్లో అయినా మేము ముందుకు సాగడానికి సహాయం వచ్చు. దేవ ఈ యొక్క సమయం మరి సంఘస్థులందరినీ చేతికి అప్పగిస్తాం. కొందరు బలహీనులై ఉన్నారు దేవా, బలపరచు. ఆ బలహీన స్థితి నుంచి దేవా నాయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకోవడానికి సహాయం చేయి. ఇటు చూసిన ప్రమాదకరమైన పరిస్థితులు దేవా, అవునే పనులు లేవు దేవా నాయన, ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయో తెలియని స్థితిలో ఉన్నారు దేవా. ఏ భయాందాల్లో ఉన్నప్పటికీ కూడా దేవా నాయన ఎంత మాత్రం అధైర్యపడక నా దేవుని బట్టి నేను ఆనందిస్తాను. నేను ఏ పరిస్థితులు అయినప్పటికీ నా దేవుడు నన్ను నడిపించగలిగిన వాడిని ధైర్యంతో నిలబడి దేవ గొప్ప మనస్తత్వాన్ని గొప్ప ధైర్యాన్ని బిడ్డల్లో దేవ దయచే. దేవా నాయన చంటి బిడ్డలు వృద్ధులు బాధతో గర్భంతో ఉన్న బిడ్డలు చేతికి అర్పిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. ఈ యొక్క వైరస్ ప్రభావం ఎవరి మీద ఏలుబడి చేయకుండా ఉన్నప్పటికీ కూడా దేవా నాయన అవునయ్యా ఆత్మధైర్యంతో దేవ నీకు గొప్ప కార్యములు వారు చూడడానికి సహాయం చేయండి. కృంగిపోతున్న హృదయాలను వారిలోంచి తొలగించు దేవా, ఆత్మధైర్యము చేత వాళ్ళు స్థిరపరచు. నీ కాపుదల చేత మరి యొక్క సమయమున దేవా విదేశాల్లో ఉన్న బిడ్డలు దేవా, ఇతర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు మరి కొందరైతే రావాలని ఆశపడుచున్నారు దేవా, తిరిగి వారి యొక్క గృహాలకు అటువంటి వారికి సహాయం వచ్చు దేవా నాయన. నీ యొక్క సమాధానం ప్రతి ఒక్క కుటుంబాల మీద వీక్షించిన వారికి సంఘస్థులకు మరి దేవా వారి యొక్క కుటుంబాలకు నువ్వు అనుగ్రహించు. మరి నీ యొక్క శ్రమ అనుభవం ఉందేమనైనా ఇంకా నువ్వు వాటిని అవగాహన చేసుకో. ఏ పరిస్థితులు అయినప్పటికీ దేవా నిన్ను మెప్పించేవారిగా దేవా నీ కొరకు దేవా నన్ను బ్రతికేవారిగా మా బ్రతుకులు చివరి వరకు నిలబెట్టుకుంటా దేవా. ఏ విధంగా అయితే దేవా నాయన అపోస్తులైన పౌలు రోమిలకు రాస్తూ చెప్పినప్ప ఇవన్నీ చులకన శ్రమ అన్నట్లు దేవా మేమను ఎంచుకోవడానికి అటువంటి జ్ఞానము అటువంటి బ్రతుకును మాకు అనుగ్రహించి నేను నీవు మహింపరచుకుంటున్న విధానం బట్టి వందనము. నీ యొక్క తోడు నీ యొక్క కాపుతాను ఇహలోక ఆలోచనలు మిగిలిపోయేవారుగా కాక మన సంబంధమైన జ్ఞానముతో ముద్రించి నడిపించండి. యేసు ప్రార్థన పాసించవచ్చు. యేసును నడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేరినట్లు భూమి యందు నెరవేర్చబడుగాక. మా అందరి ఆహారం నేను మాకు దయచు, మనుషులు విశ్వసించిన ప్రకారం మనల్ని ముడిచివచ్చు, మమ్మల్ని శోధనలను తేక కీడును తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు విన్నావు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగంలో సమస్త ఆయన పరిశుద్ధాన నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసే ఉపకారములు దేన్ని మరొకము, ఆమేన్. ఇప్పుడు మనకు తోడుగా ఉంటూ ప్రతి ఒక్క విషయంలో సంపూర్ణ సమాధానం అనుగ్రహించి ఆత్మ జ్ఞానము చేస్తాం ఇహలోక సంబంధమైన శ్రమలలో ముందుకు నడిపిస్తూ ఆత్మధైర్యము చేస్తాం నిరీక్షణతో నిలబడే యోగ్యతను అనుగ్రహిస్తూ మా చేతులు పట్టి లేవనెత్తి ప్రతి శ్రమ గుండా ధైర్యవంతులుగా లేవనెత్తి పాపమును జయించే స్థితిలోకి మమ్మల్ని నడిపిస్తూ సహాయము చేస్తున్న పరమ తండ్రి ప్రేమయు మరి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మరి యొక్క వీక్షించున్న బిడ్డలకును సంఘస్థులకును వారి యొక్క కుటుంబస్తులకు దేవుడు సదాకాలము తోడునే నడిపించునుగాక, ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము
కృంభరించుము దేవా క్రమర ప్రేమ వశము కృంభరించుము దేవా అందరికీ వందనములు. షాሎም షాሎም షాሎም. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.